రైట్ ఇక వివరాలు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 6 నెలల పాలనపై మీడియాతో మాట్లాడారు. మన్యం జిల్లాలో పర్యటన, ప్రజానికం కష్టాల గురించి చెప్పుకొచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనలో గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారనేది తన అభిప్రాయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే రచ్చ అవ్వకుండా ఉండేదన్నారు. సినిమా అంటే టీం, అందరి భాగస్వామ్యం ఉండాలని, కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడిని దోషిగా మార్చేశారన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకుని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లే, బయటికి ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేసి వచ్చింది. వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలు మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అటన్నిటి మధ్యలో వెళ్తా ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం ఉంది. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం ఉంది. ఇప్పుడు నా దగ్గర కూడా someone wants to come and say want to be a leader అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను, ధైర్యం వస్తుంది. సార్ యూ గో, మీరు వెళ్ళి కూడా నాకు రోడ్ల మీద తిరగడం చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్పించినాయి. నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా ఉందనంటే మన ఊరిలో విజయనగరం, మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అందువల్ల మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద వెళ్తా తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు చెప్పింది. మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అని. ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు. లాస్ట్ 5 years వాళ్ళు చెప్పిన క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. స్థానిక కలెక్టర్స్ అందరూ ఐఏఎస్ చెప్తా ఉన్నారు. లాస్ట్ 5 yearsలో ఎప్పుడు మాకు జరగలేదు సార్. ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ ఫ్రైడే, వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం. అసలు రోడ్ లేనందువల్ల క్వాలిటీ చెక్ కూడా అందువల్ల అలవాటు పోయింది వాళ్ళకి. సో అదేంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని మన అధికారులు ఎంత కొంత ఇబ్బందులు పడచ్చేమో, కానీ నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. వీకెండ్స్, సాటర్డే, సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా బాగా పనిచేయాలి. ఎక్కడ కూడా ఫస్ట్ టైం మెరిట్ మీద అందరికీ పోస్టింగ్స్ ఇచ్చాం అందరికి. అంటే ఇప్పటిదాకా లాస్ట్ 5 yearsలో ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా అసలు ట్రాన్స్ఫర్ జరగలేదు. కొంతమందికి పేపర్స్లో వచ్చిన తర్వాత కూడా నిజంగా మా పేరైనా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకున్నారు. అదేమన్నా ఫేక్గా పడిందా, పొరపాటున పడిందా అనేది. నేనేం చెప్పానంటే ఇప్పుడు మా పరిమితిలో ఉండే ఈ అఫీషియల్స్ అందరినీ నేను చాలా క్లియర్ కట్గా వేశాం. నేను అనేది దీన్నే మీరు కిందకి పెర్క్యులేట్ అవ్వాలి. అంటే మేము ఎట్లాగైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మెరిట్ మీద ఎలాగైతే మిమ్మల్ని పెంచామో, అంటే మిమ్మల్ని ఈ పొజిషన్స్లో పెట్టామో, అదే స్థాయిలో మీరు మీ కింద స్థాయిలో, మీ జిల్లా స్థాయిలో, మీ డివిజన్ స్థాయిలో మీరు పికప్ ద రైట్ పీపుల్ వితౌట్ ఎనీ బ్రైబ్స్ లేకుండా చూడాలి అనేది దిస్ ఇస్ వాట్. ఎందుకంటే ఇది బ్రైబ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ కల్చర్ అయిపోయి దాన్ని ఎలా తీయాలో కూడా తెలియట్లేదు. దాన్ని ఏంటంటే నెగోషియేట్ చేసి తీయాలి. దట్స్ వాట్. ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు. అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజంగా దొరకదు. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి
హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు సార్. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు, బట్ దిస్ వాట్ ఐ ఫీల్, నాకు తెలియదు చేశారా అది అలా కాదు, మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్, ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూ డోంట్ అండర్స్టాండ్ థింగ్ వితౌట్ ఎ డౌట్ హీస్ రేవంత్ రెడ్డి. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్, ఇట్ ఈస్ వాట్ హ్యాపెండ్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సెండ్ అ మెసేజ్. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. చాలా అది చాలా లేమ్ రీజన్, అ మ్యాన్ ఆఫ్ దట్ స్టేట్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు, అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు, ది గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ అవుట్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది సనాతన ధర్మ అట్మాస్ఫియర్ ఎవరి ఇంట్లో ఎవరి యావరేజ్ ఇంట్లో మనం పూజ చేస్తుంది, బయటికి వెళ్ళి లెఫ్ట్ మాట్లాడతాం. మా నాగబాబు గారేమో ఎథీస్ట్ ఒక 6 months. And next 1.5 years he becomes a complete transformation to Sanatani. దీనికంటే అంతకుముందు ఎవరితో నా గోరా గారి పుస్తకం చదివింది. గోరా గారైనా లేదంటే రమీలా థాపర్ బుక్ చదువుంది. తర్వాత కొంచెం రోజుల తర్వాత వెంటనే ముదిగొండ శివప్రసాద్ చదువుతారు. హిస్టరీ ఈజ్ ట్విస్టెడ్ అనేది ఏదో రైట్ పర్స్పెక్టివ్లో వాజ్ నాట్ ప్రెసెంట్ రమీలా థాపర్ అని మనం కరెక్ట్ ఉందనేది ఆర్గ్యూ చేసిన వెంటనే దేర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ముదిగొండ శివప్రసాద్ గారికి వస్తుంది. వీఆర్ కన్ఫ్యూజ్డ్. అంటే we basically last 70 or 100 years we have been consistently pumped this information in multiple ways. It's very difficult to hold on to which thought. నేను పెరిగాను మా నాన్న దగ్గర నేను చూసింది ఏంటంటే మై ఫాదర్ వాజ్ వెరీ సోషలిస్ట్ యాటిట్యూడ్ ఉండేది, తనకున్న డబ్బులు ఇచ్చేవాడు అన్నీ చేసేవాడు కానీ బట్ హీ నెవర్ లెఫ్ట్ హిస్ ఫ్రమ్ ఎన్ ఎథియిస్ట్ హీ బికమ్ అ సనాతని. సనాతని అంటే వాట్ ఈస్ సనాతని? సనాతని ఇస్ బట్ హ్యావింగ్ ట్రెడిషనల్ హోల్డింగ్ ఆన్ టు ట్రెడిషనల్ వాల్యూస్. అది పెట్టుకుని ఆయన ఇప్పుడు మా ఇంట్లో కార్తీక మాసంలో రామజపం జరుగుతూ ఉండేది. మై ఫాదర్ యూస్ టు ఫర్ నెక్స్ట్ 25-30 days ఆయన అదే చేసేవాడు. మా మొదటి పూజలు ఉండే. కానీ బయటికి వెళ్ళి మేము అందరం కూర్చోబెట్టి ఈ RSU కానీ లేదంటే కొన్ని గద్దర్ పాటలు కానీ వీఆర్ కంప్లీట్లీ బంబార్డెడ్ బై మల్టిపుల్ వేస్. ఏదో మనకి అసెంబ్లీకి వెళ్తాం, మనం చేతులు ఊపుతాం, అది కాదు. ఇది సీరియస్ బిజినెస్. అది గత ప్రభుత్వంలో కూర్చోబెట్టి ఇదేదో మన పదవులు అనుభవించడానికో ఆనందించడానికో కాదు, ఇది చాలా బరువుతో కూడిన బాధ్యత. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. ఈ 6 monthsలో ఐ వాంట్ ఎవ్రీ వన్ అంటే ఐ వాంట్ టు వాంట్ ద టాప్ ఫస్ట్. ఈ 6 months ఐ వాంట్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, అండర్స్టాండ్ ద యూనిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏజెన్సీ ఏరియా that will never be reflected here in Vijayawada, in Krishna district. They are unique. Even within Krishna district, if you go to Avanigadda, around this Ummadi Krishna Jilla, each issue will be different. So fundamentally, primarily what we can do is from Panchayat Raj, we have taken from my department Panchayat Raj and rural water supply and forest and environment. I'm focusing on these three major issues. ఎవరి మత గ్రంథాలు వారికి విలువైనవి,
అన్ని మత గ్రంథాలు బీయింగ్ ఏ హిందూ నాకు విలువైనవి, కానీ నా మత గ్రంథం కాదు. ఈ డిస్పారిటీ ఈజ్ టు బి అడ్రస్డ్. ఇది లెఫ్ట్ అడ్రస్ చేయడం ఇష్యూ. దే కన్వీనియంట్లీ ట్రై టు అవాయిడ్ దట్ పార్ట్, విచ్ ఐ డోంట్ లైక్ ఇట్. When you are a true-spirited Democrat, you better address everything. This is what I had spoken to one of the senior CPI leaders also. For example, one guy from old city in Hyderabad, he says, 15 నిమిషాలు హిందువులందరూ కనుక పోలీసులందరూ కళ్ళు మూసి కూర్చొని ఉంటే మేము 15 నిమిషాలు హిందువులు మేమేంటో చూపిస్తాం. Imagine these words are said by any Hindu leader. Forget about Muslim community or other community reacting. Hindus will react in a big way, including my kind of personality. That's not the right thing at all. But how come none of the community has reacted? And the problem ఏమవుతుందంటే నేను చెప్పాను అక్కడ సిపిఎం కమ్యూనిస్ట్ లీడర్ గారు చెప్పారు, how come you never reacted on this? If you are condemning one Hindutva-vadi, why don't you condemn an extreme Hindutva personality? Why don't you in the same tone, why don't you in the same breath, why don't you condemn an extremist from Muslim community also? That is the